ఇక ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడైతే మనకొచ్చిన అప్డేట్ ప్రకారంగా అక్రమ నిర్మాణాలకు చెక్, ఏపీ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలంటూ ఒక హెడ్లైన్ కూడా ఇచ్చారు. ఇక ఏపీలో అనధికారిక అక్రమ నిర్మాణాలకు సంబంధించి పురపాలక శాఖ ఇవాళ అంటే గురువారం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇక అన్ని రాష్ట్రాలకు ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలతో మార్గదర్శకాలు జారీ చేసినట్లు ప్రకటించారు. ఇక ఆక్యుపేషన్ సర్టిఫికెట్ పై భవన యజమానుల వద్ద అండర్టేకింగ్ తీసుకోవాలని సూచించారు. ఇక ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఉంటేనే భవనాల్లోకి వచ్చేలా చూడాలని సూచనలు చేశారు. భవన నిర్మాణ ప్రణాళిక మంజూరు సమయంలోనే అండర్టేకింగ్ తీసుకోవాలని స్పష్టం చేశారు. నిర్మాణం పూర్తయ్యే వరకు ప్లాను ప్రదర్శించేలా చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అన్నారు. ఎప్పటికప్పుడు అధికారులు బిల్డింగ్ ప్లాను నిర్మాణాన్ని తనిఖీ చేయాలని సూచించారు. ప్లాను మేరకు నిర్మాణం లేకపోతే నివాసయోగ్యం ధ్రువపత్రం జారీ చేయకూడదని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ స్పష్టం చేశారు. ఇక డివియేషన్ సరిచేసే వరకు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని చెప్పారు. ఇక డివియేషన్ ఉన్న నిర్మాణాలకు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇస్తే చర్యలు ఉంటాయని అన్నారు. ఇక నివాసయోగ్యం ధ్రువపత్రం ఇస్తేనే త్రాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ కలెక్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. అక్రమ నిర్మాణాలకు ట్రెండ్ బిజినెస్ లైసెన్సులు జారీ చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇక జోనల్ ప్లాన్లలోనూ డివియేషన్ లేకుండా నిర్మాణాలు ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. ఇక నివాసయోగ్య పత్రం చూపాకే బ్యాంకులు నిర్మాణాలపై రుణాలు ఇవ్వాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ సూచించారు.